అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. క్రితం వీడియోలో మనము స్వరము గురించి తెలుసుకున్నాం. స్వతో రంజయతి స్వరం అని అనుకున్నాం. అంటే స్వయంగా రంజింపజేసేటువంటి స్వభావం కలిగినది స్వరమని, అటువంటి స్వరములు రెండు రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నాం. స్వరముకు సంబంధించినటువంటి వీడియోని మీరు మన రుద్ర టీవీ ఛానల్లో మీరు గమనించవచ్చు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి కాన్సెప్ట్ దాని తరువాతది. స్వరముల యొక్క సముదాయము రాగము. రాగము అనేది కొన్ని స్వరముల యొక్క సముదాయం. అంటే స రి గ మ ప ద ని అని మనము చెప్పుకునేటువంటి సప్త స్వరములు ఏవైతే ఉన్నాయో ఆ స్వరములను ఒక నిర్దిష్ట పద్ధతిలో అరేంజ్మెంట్ చేసినటువంటి దానిని మనం అంటాము రాగము అని. ఇటు కర్ణాటక సంగీతానికి కానీ అటు హిందుస్థానీ సంగీతానికి కూడా రాగం అనేదే ప్రధానమైనది. అటువంటి రాగములు రెండు విధాలుగా ఉన్నాయని చెప్తారు. ఒకటి జనక రాగములు, రెండవది జన్య రాగములు అంటాం. ఈ జనక రాగములు ఏవైతే ఉన్నాయో వీటిని మేళకర్త రాగములని కూడా అంటాం, లేదా సంపూర్ణ రాగములని కూడా అంటాం. అయితే ఇవి 72 ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని జన్య రాగములు పుట్టాయి. జన్య రాగములు ఎన్ని అని చెప్పడానికి లేదు, అనంతం. ఇప్పటికీ కూడా ఎన్నో రాగాలను సంగీతజ్ఞులు కనిపెడుతూనే ఉన్నారు. సంగీతం ఒక సాగరం అని చెప్పడానికి ముఖ్యమైన కారణం కూడా ఇదేనేమో. రాగములు అనంతం. మరి ఇప్పుడు మనం నాట్య జీవితంలో ఉంటూ నాట్యం గురించి మాట్లాడుతూ మధ్యలో ఈ యొక్క స్వరములు రాగం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? వాస్తవానికి ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో నాట్యం అంటే నాట్యమనే మాట్లాడుతున్నాం. కానీ నాట్యాచార్యులందరూ కూడా, నర్తకీ నర్తకులందరూ కూడా ఇటువైపు సంగీతము అటు సాహిత్యము రెండిటిపైన ఎంతో కొంత అవగాహన ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన పూర్వీకులు నాట్యాచార్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంగీత సాహిత్య నృత్యాలలో మూడిట్లోనూ కూడా ప్రవేశము ప్రావీణ్యత కలిగి ఉండేవారు. మనము ప్రావీణ్యత కాకపోయినా ఎంతో కొంత ప్రవేశం ఉన్నట్లయితే, మినిమం అవగాహన ఉన్నట్లయితే మనము మన పిల్లలకు చెప్పేటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోను చేయడం జరుగుతోంది. ఇలాంటి నాట్య సంబంధిత విషయాలను ప్రతిరోజు ఒక వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. మరి మీ సహకారాన్ని అందించగలరా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు నిజంగా ఉపయోగపడుతుందని అనుకుంటే లైక్ చేయండి. మరియు మీకు తెలిసిన వారిలో నాట్యం నేర్చుకునేటువంటి చిన్నారులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి మన వీడియోలను షేర్ చేయండి. అవి వారికి తప్పకుండా ఉపయోగపడగలవు. మరో కాన్సెప్ట్తో రేపు మీ ముందుంటాను. నమస్కారం.